Yes, all of you, very good morning, guys. Prasanna, Bharati, Anjali, Supriya, Vamsi, Maharshi, Ammu, Abhishek, Pooja, Revati. Yes, Supraja, Revati, Madhavi, Sunny, Nanaji, Krishma, Kusuma, Shravani, Jyoti, Vamshi. మా ఇండస్ట్రీస్ తెలుగు మెటీరియల్ అప్లోడ్ చేయాలంటే వాళ్ళు మనకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి కదా. వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి మనకి. ప్రతిదీ నేను చేయడం అంటే కష్టం అవుతుంది కదా. ప్రతి పని మనం చేయడం కష్టం కదా. వాళ్ళు పంపించిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. నిన్న ఈవినింగ్ కూడా మాట్లాడాను. నిన్న ఈవినింగ్ కూడా ఈ మెటీరియల్ సంగతి నిన్న మార్నింగ్ ఈవినింగ్ 2 times మాట్లాడాను. ఓకే, ఎస్. ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో టాపిక్ ఏంటి? పబ్లిక్ ఫైనాన్స్. థ్యాంక్ యూ వంశీ. సో టాపిక్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్. అంటే ఇక్కడ సేమ్ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్కి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. సేమ్ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్కి సంబంధించిన విషయాలే ఇందులో కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్యాక్స్ రెవెన్యూ అనే వర్డ్ ఉందనుకోండి. ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం. అంటే కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇలాంటి వాటి ద్వారా ఆదాయం వస్తే దాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రైల్వే టికెట్లు అమ్మడము, పోస్టల్ టికెట్లు అమ్మడము, ఇలాంటి వాటి ద్వారా వచ్చే రెవెన్యూని, రాబడులను నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. ఆల్రెడీ ఇవన్నీ ఇండియన్ ఎకానమీలో చాలామంది స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది. సరే, చెప్పేటప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లారిటీగా చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? లెట్ us స్టార్ట్ గైస్. సో మొదటిగా చూడండి, పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి టాపిక్. ఓకేనా? సో పబ్లిక్ ఫైనాన్స్. సో పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి టాపిక్లో ఇది మనకు సెకండ్ టాపిక్. అందులో మొదటిగా స్టేట్స్ రెవెన్యూ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ రెవెన్యూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ ఎలా ఉంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం చిన్న. అందులో మనం ఏ ఇయర్స్కి చూద్దాము అంటే 2022-23కి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ ఇయర్స్ అనేవి అంత బాగా గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. అందులో మొదటిగా ఓన్ ట్యాక్స్ ద్వారా ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఏ ఇయర్కి చూద్దాం? 2 సంవత్సరాలకు చూద్దాం. సరే, 3 సంవత్సరాలు చూద్దాం. ఓన్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ద్వారా. అంటే మీకు తెలుసు కదా, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టి ద్వారా కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ డ్యూటీ కానీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ వ్యాట్, ఇలాంటి వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అనేది చూద్దాం. రాసుకోండి చిన్న. ఓన్ ట్యాక్సెస్ ద్వారా. సో 2022-23లో 84,389 కోట్లు వచ్చింది. ఏ సంవత్సరానికి? 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను. ఆ తర్వాత 2021-22లో 71,018 కోట్లు వచ్చింది. ఎప్పుడు? 2021-22. ఆ తర్వాత కోవిడ్ టైం తీసుకుంటే కోవిడ్లో 57,427 crores ఇన్కమ్ వచ్చింది ఓన్ ట్యాక్సెస్ ద్వారా ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020-21. ఓకేనా? సో అంటే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే ఓన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎలా ఉంది? ఓన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతూ ఉంది. 2020 నుంచే వాడు డేటా ఇచ్చాడు.
సో 2020 నుంచి చూస్తే ఓన్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం అనేది పెరుగుతూనే పోతుంది. అలాగే ఫ్లో ఫ్రమ్ నెక్స్ట్ రాసుకోండి, ఫ్లో ఫ్రమ్ సెంటర్, కేంద్రం నుంచి కూడా ఆదాయం వస్తుందా? కేంద్రం నుంచి కూడా పైసలు వస్తాయా? రావా? మీరు చెప్పండి. కేంద్రం నుంచి పైసలు రావా? సపోజ్ మనకి రెవెన్యూ డెఫిషియట్ ఉందనుకోండి, సపోజ్ మనకి రెవెన్యూ డెఫిషియట్ ఉంది. ఏది? ఒకటి గుర్తుపెట్టుకోండి, కేంద్రం నుంచి ఫస్ట్ ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా, ట్యాక్స్ డెవల్యూషన్ అంటే మీకు తెలుసు కదా, ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏంటి? సో యూనియన్ గవర్నమెంట్కి వివిధ రకాల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు కొంత వాటా ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది? కేంద్రానికి వచ్చేటటువంటి పన్నుల ద్వారా, ట్యాక్సెస్ ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో 41% అమౌంట్ రాష్ట్రాలకు ఇవ్వమని చెప్పారు. ఆ 41%లో మళ్ళీ ఏపీకి కొంత వస్తుందా? వస్తుంది, పక్కన పెట్టండి. అలాగే మనకి ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ చెప్పిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత కూడా మనకు రెవెన్యూ డెఫిషియట్ ఉందనుకోండి, వచ్చిన తర్వాత కూడా మనకు రెవెన్యూ డెఫిషియట్ ఉంటే పోస్ట్ డెవల్యూషన్ గ్రాంట్స్ అనేవి కూడా ఇస్తారు. ఓకేనా? వచ్చిన తర్వాత కూడా ఏది? కేంద్రం నుంచి 41%లో ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు 41%లో కేంద్రం నుంచి మనకి డబ్బులు వచ్చిన తర్వాత కూడా రెవెన్యూ డెఫిషియట్ కనుక ఉంటే పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిషియట్ గ్రాంట్స్ అనేవి ఇస్తారు. అసలు రెవెన్యూ డెఫిషియట్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటే, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి ఇన్కమ్ అనేది కనుక తక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఎక్కువగా ఉండి ఇన్కమ్ అనేటటువంటిది కనుక తక్కువగా ఉంటే దాన్ని మనము రెవెన్యూ డెఫిషియట్ అంటాం. ఏమంటాం చిన్నదాన్ని? రెవెన్యూ డెఫిషియట్ అంటాం. అర్థమైందా? దాన్ని ఏమంటున్నాము? రెవెన్యూ డెఫిషియట్ అంటాము. ఓకేనా? సో అది. అయితే కేంద్రం నుంచి కూడా పైసలు వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు వస్తాయి. అలాగే ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు రాష్ట్రాలకి పైసలు వచ్చిన తర్వాత, ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు రాష్ట్రాలకి పైసలు వచ్చిన తర్వాత అప్పటికీ రెవెన్యూ డెఫిషియట్ ఉంటే పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిషియట్ గ్రాంట్స్ ఇస్తారు. ఇలాగ రకరకాల మార్గాల ద్వారా ఉంటుంది. అయితే కేంద్రం ద్వారా రాష్ట్రాలకి ఎంత పైసలు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. కేంద్రం ద్వారా రాష్ట్రాలకు ఎంత పైసలు వచ్చాయి ఒకసారి రాసుకోండి చిన్న. సో 89,835 కోట్లు వచ్చాయి. ఏ ఫైనాన్షియల్ ఇయర్కి? 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి. అలాగే 78,200 కోట్లు వచ్చాయి. ఎవరి ద్వారా? ఏ ఫైనాన్షియల్ ఇయర్? 2021-22. అలాగే 59,703 కోట్ల రూపాయలు వచ్చాయి. ఏ ఫైనాన్షియల్ ఇయర్కి? 2020-21. అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయా? కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ అలాగే చిన్న నాన్ ట్యాక్స్ చూద్దాం. నాన్ ట్యాక్స్ పన్నేతర రాబడులు అంటే ఫీజులు, ఫైన్స్ ఇలాంటివి ఏమైనా అమ్ముకోవడం, వస్తు సేవలను రాష్ట్ర ప్రభుత్వమే వస్తు సేవల్ని అమ్ముకోవడం కానీ, ఫీజులు కానీ, ఫైన్స్, పెనాల్టీసు ఇలాంటి ద్వారా ఆదాయం వస్తుంది. దాన్ని మనం నాన్ ట్యాక్స్ అంటాం. నాన్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. నాన్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అంటే 6,511 కోట్ల రూపాయలు వస్తుంది. ఏది? 2022-23కి వచ్చింది. అలాగే 5,018 కోట్లు వచ్చింది. ఏ ఫైనాన్షియల్ ఇయర్కి? 2021-22. నెక్స్ట్ అలాగే 3,395 కోట్లు వచ్చింది. ఏ ఫైనాన్షియల్ ఇయర్కి? 2020-21కి. 2020-21కి 3,395 కోట్లు వచ్చింది. అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఏ విధంగా ఉంది? 2020 నుంచి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుతూనే ఉంది. ఓకేనా? 2022 నుంచి
నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. అయితే చివరగా నేను చెప్పేది ఒకటే, స్టేట్ రెవెన్యూలో దేని వాటా ఎక్కువ ఉంది? స్టేట్స్ రెవెన్యూలో. సో రాష్ట్ర రెవెన్యూలో, స్టేట్స్ రెవెన్యూలో దేని వాటా ఎక్కువ ఉంది? ఒకసారి మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2022-23కు గాను 2022-23కు గాను స్టేట్స్ రెవెన్యూలో దేని వాటా ఎక్కువ ఉందంటే ఫ్లో ఫ్రమ్ సెంటర్, కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల వాటా ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఓన్ ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత నాన్ ట్యాక్స్, పన్నేతర రాబడుల ద్వారా వచ్చే ఆదాయము ఎక్కువగా ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? స్టేట్ రెవెన్యూలో 2022-23కు గాను దేని ద్వారా వచ్చేటటువంటి ఆదాయము ఎక్కువగా ఉంది? కేంద్రం నుంచి వచ్చేది ఎక్కువ ఉంది. తర్వాత పన్నుల ద్వారా, రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. ఆ తర్వాత పన్నేతర రాబడులు థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ స్టేట్ ఓన్ ట్యాక్స్ల ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుందా లేదా? స్టేట్ ఓన్ ట్యాక్స్ ద్వారా రాష్ట్రాలకి ఆదాయం వస్తుంది. అయితే ట్యాక్స్ రెవెన్యూలో ఏ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది? ట్యాక్స్ రెవెన్యూలు అంటే రాష్ట్రాలకి పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. అయితే అందులో ఏ ట్యాక్స్ల ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, రాష్ట్రాలకి ఏ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ ఆదాయం అనేది వస్తుందో చూద్దాం. లెట్ us see guys. నెక్స్ట్ రాసుకోండి. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది చిన్న? స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంతో చెప్పండి. ఫర్ 2022-23 2022-23కి స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ద్వారా ఎంత వచ్చింది? 84,000, ఓకేనా, 389 కోట్లు వచ్చింది. 84,389 కోట్లు వచ్చింది. అవునా కాదు? 84,389 కోట్లు మనకి ఓన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చింది. అయితే ఈ ఓన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఏ ట్యాక్సుల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చింది? ఓకేనా, ఏ ట్యాక్సుల ద్వారా ఎక్కువ ఆదాయం అనేది వచ్చింది అనేది మనం 1 by 1 రాసుకుంటూ పోవాలి. సో మొదటిగా రాసుకోండి చిన్న. సో ఫస్ట్ రాసుకోండి. మొదటిగా రాసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే జిఎస్టి అంటే ఎస్జిఎస్టి అనుకోవచ్చు. జిఎస్టి ద్వారా బ్రాకెట్లో ఎస్జిఎస్టి అని రాసుకోండి. ఎస్జిఎస్టి ద్వారా అంటే ఈ 84,389 కోట్ల రూపాయల్లో 34% ఎస్జిఎస్టి ద్వారా వచ్చింది. ఆ 84,389 కోట్ల ట్యాక్స్ రెవెన్యూలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో 34% జిఎస్టి అంటే ఎస్జిఎస్టి ద్వారా వచ్చింది. ఆ తర్వాత సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాట్. మీ అందరికీ తెలుసు ఇప్పటికీ. అయితే చాలా మంది అంటారు, సార్ వ్యాట్ అనేది లేదు కదా, సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాటే, ఏదో అనుకోవద్దు. సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాట్. ఇంకొకసారి చెప్తున్నా, సేల్స్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాట్. అయితే వ్యాట్ అనేది జిఎస్టిలో విలీనం అవ్వలేదా గురువు గారు అంటే, వ్యాట్ అనేది అంటే సేల్స్ ట్యాక్స్ అనేది జిఎస్టిలో విలీనమైంది. కానీ ఇప్పటికీ కొన్ని అంశాల పైన మాత్రం వ్యాట్ లేదా సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. వేటిపైన ఎప్పటికీ కూడా సేల్స్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారంటే, మనకి 5 హైడ్రోకార్బన్స్ ఉంటాయి. 5 హైడ్రోకార్బన్స్ ఉంటాయి. ఏంటా 5 హైడ్రోకార్బన్స్? సో క్రూడ్ ఆయిల్ కానివ్వండి, అలాగే పెట్రోలు, అలాగే డీజిల్ కానివ్వండి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విమానాల్లో ఉపయోగించేది, అలాగే న్యాచురల్ గ్యాస్ కానివ్వండి. వీటి యొక్క డ్రిల్లింగ్, తవ్వకాలు లేదా రిఫైనింగ్ అంటే శుద్ధి, వీటి యొక్క డ్రిల్లింగ్ లేదా రిఫైనింగ్ పైన యూనియన్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. అయితే వీటిని
సెల్ అమ్మేటప్పుడు స్టేట్ ఏం చేస్తుంది? స్టేట్ వ్యాట్ లేదా సేల్స్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది. దట్స్ ఇట్. అంటే సేల్స్ ట్యాక్స్ అనేది జిఎస్టీలో కలిసిపోయింది, వ్యాట్ అనేది జిఎస్టీలో కలిసిపోయింది. కానీ స్టిల్ ఈ 5 హైడ్రోకార్బన్స్ మీద మనకి సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ వేస్తున్నారు. అలాగే ఆల్కహాల్ అనేది హ్యూమన్ కన్జంప్షన్, ఆల్కహాల్ హ్యూమన్ కన్జంప్షన్, మనుషులు తాగేటటువంటిది. మనుషులు తాగేటటువంటి ఆల్కహాలు జిఎస్టీ పరిధిలోకి రాలా. అయితే ఈ ఆల్కహాల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్, ఆల్కహాల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారు. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారు. వీటిని సెల్ అమ్మేటప్పుడు స్టేట్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ని విధిస్తున్నారు. స్టేట్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ని విధిస్తున్నారు. ఇది మీకు తెలిసే ఉంటుంది. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇది చాలా మంది నా స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. ఎవరైతే నా క్లాసులు వింటారో ఇండియన్ ఎకానమీ క్లారిటీగా, వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయాలు అనేటటువంటివి తెలిసే ఉంటాయి. నన్ను అడిగినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నా ఇండియన్ ఎకానమీ క్లాసులు విన్నటువంటి పిల్లకాయలకి ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. అవునా? ఎస్. సరే, దీని గురించి మనకు ఐడియా వచ్చింది కాబట్టి సో సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ అనుకుందాం. సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్. సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అంటే ఈ 84,309 కోట్ల రూపాయల్లో సేల్స్ ట్యాక్స్ కంట్రిబ్యూషను 24% ఉంది. సేల్స్ ట్యాక్స్ కంట్రిబ్యూషన్ 24% ఉంది. ఆ తర్వాత స్టేట్ ఎక్సైజ్, మద్యం పైన వేస్తారు కదా, మందు ట్యాక్సులు కూడా క్లారిటీ ఉంటుంది, మన స్టూడెంట్స్కి ఇబ్బంది లేదు. మందు పైన స్టేట్ ఎక్సైజ్ చేస్తారు, తెలుసు కదా. అయితే దాని నుంచి 19% వచ్చింది. అంటే 84,000 కోట్ల రూపాయలు 19% స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చింది. అలాగే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, స్టాంపు అలాగే రిజిస్ట్రేషన్ డ్యూటీ ద్వారా 11% ఇన్కమ్ వచ్చింది. 11% ఇన్కమ్ వచ్చింది. ఠీకే, 11% ఇన్కమ్ వచ్చింది. ఆ తర్వాత మోటార్ వెహికల్ ట్యాక్స్, ఇంక ఇవి అవసరం లేదు మనకి. మోటార్ వెహికల్ ట్యాక్సుల ద్వారా 6% రెవెన్యూ వచ్చింది. అలాగే అదర్స్, ఇతర పన్నుల ద్వారా మరొక 6% వచ్చింది. అయితే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఈ ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీ చెప్పేటప్పుడు ఏ విధంగా అయితే మీకు చెప్తానో, ఇండియన్ ఎకానమీ ఇంటర్మ్ బడ్జెట్ ఏం చెప్పింది? ఇంటర్మ్ బడ్జెట్ చూసుంటారు కదా, లాస్ట్ ఇయర్ చూడండి. ఇంటర్మ్ బడ్జెట్ ఏం చెప్పింది? ఈ సంవత్సరం ఎక్కువ ఇన్కమ్ దేని ద్వారా వస్తుంది అనేది కూడా మనం చెప్పుకున్నాం, జిఎస్టీ ద్వారా కాదంట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జిఎస్టీ ద్వారా ఎక్కువ రాదంట. బేసికల్గా మనకు ప్రతిసారి జిఎస్టీ ద్వారానే ఎక్కువ వస్తుంది. కానీ ఈసారి ఇంటర్మ్ బడ్జెట్లో జిఎస్టీ ద్వారా రాదు అని చెప్పారు. అవునా? సో మనకు అవన్నీ అనవసరం, ఏ టాపిక్ ఆ టాపిక్ చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా? అలాగే స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూద్దాం. ఐ థింక్ ఇది క్లియర్ అయిన అందరికి. దిస్ వన్ ఈజ్ క్లియర్ టు ఎవ్రీబడి గైస్. ఎస్ సౌమ్య, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది అని చెప్పి ఇంటర్మ్ బడ్జెట్ 2024-25లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. Is it clear to everybody, guys? Okay. Move on to the next one.
నెక్స్ట్ రాసుకోండి. స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్స్ ఓన్, ఆ పొజిషన్ గుర్తుపెట్టుకోకపోతే మిమ్మల్ని చంపేస్తా ఏమన్నా చిన్న. ఆ పొజిషన్స్ ఎక్కువ ఆదాయం దేని ద్వారా వచ్చింది అని గుర్తుపెట్టుకోకపోతే చంపేస్తాం, లిటరల్గా చంపుతా. ఒక్కొక్కరు ప్రాణం తీసి మెడలో వేసుకుంటా పేగులు తీసుకున్నట్టు. ఏమంటారు అది? సో కాబట్టి నీట్గా అన్ని చదవండి, చదవకపోతే చాలా కష్టం. అండ్ సిఎస్బిలో క్లాస్ అయిపోయిన వెంటనే ఇక్కడ తీసుకోవాలంటే గొంతు పోతుంది మనకి. సిఎస్బిలో క్లాస్ అయిపోయిందా వెంటనే ఇక్కడ క్లాస్ అంటే ఈ అవ్వ నాకొద్దు, నాకు ఈ బతుకొద్దు, నేను పోతా అనిపిస్తుంది. సరే కానివ్వండి, నెక్స్ట్ రాసుకోండి చిన్న. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. రాయండి. స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే చెప్పాను కదా, ట్యాక్సుల ద్వారా కాదు వచ్చేది, ఇతర మార్గాల ద్వారా వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది చిన్న 2022-23 గాను? నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంతో చెప్పండి ఒకసారి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత? 6,511 కోట్లు. ఎంత? 6,511 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చింది. అయితే ఇందులో దేని కంట్రిబ్యూషన్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. దీనిలో దేని కంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంది నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చిన దాంట్లో? మొదటిగా రాసుకోండి. మొదటిగా మైన్స్ అండ్ మినరల్స్, అంటే ఇసుక. మైన్స్ అండ్ మినరల్స్, ఇసుక అనుకోండి, మేజర్గా ఇసుకే. మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా ఈ 6,000 కోట్ల రూపాయల్లో 60% మైన్స్ అండ్ మినరల్స్ ద్వారానే వచ్చింది. 6,000 కోట్ల సుమారుగా 60%, 6,000 కోట్లలో 60% వరకు మైన్స్ అండ్ మినరల్స్ ద్వారానే వచ్చింది. ఆ తర్వాత 32%, ఆ తర్వాత 32% అదర్స్, ఇతర మార్గాల ద్వారా. వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి అదర్స్ అంటే ఏంటంటే మనకు తెలియదు, ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేస్తే తెలుస్తుంది. అదర్స్, ఇతర మార్గాల ద్వారా మనకి 32% వచ్చింది. నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషన్, విద్య ద్వారా, అంటే ఫీజులు. ఎడ్యుకేషన్ అంటే ఫీజులు ఇలాంటివి. ఎడ్యుకేషన్ ద్వారా మనకి 4% వచ్చింది, అంటే 6,000 కోట్లలో 4% ఎడ్యుకేషన్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ అలాగే మెడికల్ అండ్ హెల్త్ ద్వారా, మెడికల్ అండ్ హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ అంటే హాస్పిటల్స్ ఇలాంటివి. మెడికల్ అండ్ హెల్త్ ద్వారా 3% ఆదాయం వచ్చింది, అంటే 6,000 కోట్లలో 3% మెడికల్ అండ్ హెల్త్. నెక్స్ట్ రాసుకుంటే నెక్స్ట్ ఫారెస్ట్, అడవులు. ఫారెస్ట్ ద్వారా 1% ఆదాయం వచ్చింది. ఫారెస్ట్ ద్వారా 1% ఆదాయం వచ్చింది. సో మీకు ఎగ్జామ్లో వాడు అడిగితే మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి? ఎగ్జామ్లో వాడు అడిగితే పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటి? నాన్ ట్యాక్స్ రెవెన్యూలో దేని వాటా ఎక్కువ, దేని నుంచి మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది? నాన్ ట్యాక్స్లలో దేని నుంచి మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది అని అడిగినప్పుడు మైన్స్ అండ్ మినరల్స్ అని చెప్పాలి. ఓకేనా? మైన్స్ అండ్ మినరల్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? దట్స్ ఇట్. సో 1 minute గైస్. ఒక్క నిమిషమా.
ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. 2 minutes అంతే, ఒక 2 minutes అంతే. నెక్స్ట్ రాసుకోండి చిన్న. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ మనము సెంట్రల్ గవర్నమెంట్ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి స్టేట్ రెవెన్యూలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూలో ఎక్కువ దేని ద్వారా వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది. ఎంత వస్తుంది రాసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. సో సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎంత వచ్చింది చిన్న? 2020-21 గాను, సారీ, సో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ గాను సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎంత వచ్చిందమ్మా? హైయెస్ట్ అదే కదా, 89,835 కోట్లు. అవునా? 89,835 కోట్లు. అవునా? 89,835 కోట్లు. ఓకే. అయితే ఇందులో ఈ 89,835 కోట్లలో అంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వచ్చింది? కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 89,835 కోట్లు వచ్చింది. అయితే అందులో దేని వాటా ఎంత ఉంది అంటే ఏ మార్గాల ద్వారా వచ్చింది, ఏ మార్గాల ద్వారా వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. సో అందులో రాసుకోండి చిన్న, 1 by 1 క్లియర్గా రాసుకోండి. అందులో 1 by 1 క్లియర్గా రాసుకోండి చిన్న, లేకపోతే అక్కడ సరే 2022-23 నెక్స్ట్, అలాగే 2000 ఒక్క నిమిషం, వన్ సెకండ్ 2022-23కి ఎంత వచ్చింది, అలాగే 2021-22కి ఎంత వచ్చింది, నెక్స్ట్ అలాగే 2020-21కి ఎంత వచ్చింది. ఒకసారి మనం డేటా నోట్ చేసుకుందాం, దేనికి ఎంత వచ్చిందో రాసుకోండి. 22-23లో 89,835 కోట్లు వచ్చింది. 21-22లో 78,200 crores వచ్చింది. 2021లో 59,703 crores వచ్చింది. ఓకే. అయితే అందులో దేని నుంచి ఎక్కువ వచ్చింది, అందులో దేని నుండి ఎక్కువ ఇన్కమ్ వచ్చింది? 22-23కి 89,835 కోట్లు వచ్చింది. అయితే దేని నుంచి ఎంత వచ్చిందో ఒకసారి రాసుకోండి ప్లీజ్ నోట్ డౌన్. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రాసుకోండి. అబ్బా ఈ కన్సిస్టెంట్గా 1 minute రచన, 1 minute రాసుకోండి. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్,
ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. మీ అందరికీ తెలుసు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేది ఇస్తుందా? ఫైనాన్స్ కమిషన్ అనేది గ్రాంట్స్ ఇస్తుందా, ఇవ్వదు? ఎస్. మీకు చూస్తే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు యూనియన్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రాలకు డబ్బులు వస్తాయి. మీకు తెలుసు, రాసుకోండి. అందులో 53,943 కోట్లు వచ్చింది. 53,943 కోట్లు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి సహాయక నిధులు కూడా వస్తుంటాయి. దాని నుంచి 31,605 క్రోర్స్ వచ్చింది. 31,605 క్రోర్స్ వచ్చింది. నెక్స్ట్ అలాగే ఈఏపి అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా 5,500 కోట్లు వచ్చింది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సేవింగ్స్ అంటే మీకు తెలుసు, పోస్ట్ ఆఫీస్ ఇవి ఉంటాయి కదా, వాటి స్మాల్ సేవింగ్స్. లేకపోతే సుకన్య సమృద్ధి యోజన ఇలాంటివి ఉంటాయి కదా, అవి. అయితే వీటి ద్వారా వచ్చిన రెవెన్యూ పడిపోయింది, లేకపోతే తీసేయండి. వీటి ద్వారా వచ్చిన రెవెన్యూ అనేటువంటి నెట్ అమౌంట్ అనేది తగ్గిపోయింది. స్మాల్ సేవింగ్స్ బ్రాకెట్లో నెట్ అని పెట్టుకుంటూ కావాలంటే, ఎంత? -1,213 క్రోర్స్ వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఏ రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుంది? యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ ఏ రూపంలో ఆదాయం వస్తుంది అంటే, ఏ రూపంలో డబ్బులు వస్తున్నాయి? ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఆ తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్, సహాయక నిధులు. ఓకేనా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొంచెం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల కోసం ఈ పైసలు అనేవి ఇస్తూ ఉంటారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నోరు మూసుకొని ఇవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ రాసుకోండి చిన్న. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ 21-22 చూసుకుంటే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా వచ్చిన ఆదాయము 56,338 కోట్లు. అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్, సహాయక నిధులు 18,179 క్రోర్స్. తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ గాను వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ 4,896 క్రోర్స్. అలాగే స్మాల్ సేవింగ్స్ బ్రాకెట్లో నెట్ అమౌంట్ ఇది మైనస్లో ఉంది. రాసుకోండి. -12,013. ఎందుకు ఇది మైనస్లోకి వచ్చిందని తర్వాత ఒకసారి ఎగ్జామిన్ చేసి నేను చెప్తాను. ఎందుకు ఇది మైనస్లోకి వచ్చిందో తర్వాత చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే అసలు అది ఇంపార్టెంటే కాదు, కానీ ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ రాసుకోండి చిన్న. నెక్స్ట్ వచ్చేసి 2020-21 గాను యూనియన్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రాలకు ఎంత వచ్చింది చిన్న? యూనియన్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రాలకు వచ్చినటువంటి అమౌంట్ 59,703 కోట్లు. 59,703 కోట్లు. అందులో ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎంత? 36,017 క్రోర్స్. ఆ తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్, పాలిటీలో చదువుకోండి మీరు, నేను పాలిటీ వీడియోలో కూడా చెప్పుకుంటాను. గ్రాంట్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, డిస్క్రిషనరీ గ్రాంట్స్ అని, స్టాట్యుటరీ గ్రాంట్స్ అని చెప్పుకుంటాను. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత వచ్చింది? 20,296 కోట్లు. అలాగే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఎంత అమౌంట్ వచ్చింది అంటే 4,563 కోట్లు. నెక్స్ట్ అలాగే స్మాల్ సేవింగ్స్ రూపంలో
స్మాల్ సేవింగ్స్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ నెట్ అమౌంట్ ఎంత? నెట్ అమౌంట్ ఎంత వచ్చింది రాసుకోండి చిన్న. -1173 crores. అయితే ఇక్కడ పాయింట్ అలా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా స్టేట్ ఎకనామిక్ సర్వే అనేది అంత క్లారిటీగా ఇవ్వరు. మీరు బేసిక్గా యూనియన్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే చూస్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఏవి డైరెక్ట్ ట్యాక్సెస్, ఏవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ట్యాక్స్ రెవల్యూషన్ అవే అమ్మా, అవన్నీ కలుపుకొని వచ్చేస్తాయి. ట్యాక్స్ రెవల్యూషన్ గ్రాంట్స్, స్పెషల్ గ్రాంట్స్, సెక్టోరల్ స్పెసిఫిక్ గ్రాంట్స్, లోకల్ బాడీ గ్రాంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్. ఓకేనా? ఇవి నెక్స్ట్ చూడండి. అయితే స్టేట్ ఎకనామిక్ సర్వేలో చాలా క్లారిటీ తక్కువ ఉంటుంది. ఓకేనా? స్టేట్ ఎకనామిక్ సర్వేలో చాలా వరకు క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి కొన్ని విషయాలు మనము అంత క్లారిటీగా లేకపోయినా కూడా, సో నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటే ఐడియా ఉందా? ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సహాయక నిధులు, ఇవి ఐడియా ఉందా? ఆల్మోస్ట్ సహాయక నిధులు ఇస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది సహాయక నిధులు ఇస్తుంటుంది, అవి మనకు తెలుసు. ఓకే, ఇంకా మిగిలిన విషయాలు అంటారా? అవి అవసరం కూడా లేదు, ఆల్మోస్ట్ వదిలిపడేయండి. ఒక్క నిమిషం. ఓకేనా? సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మీకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేది అర్థమైందా? ఇక్కడ మీకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేది మీకు అర్థమైందా? చెప్పండి చెల్లు. అయితే మీరు అడగొచ్చు, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే వినండి చెప్తాను. మీరు అడగొచ్చు, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. అయితే కేంద్రం ద్వారానే పైసలు వస్తాయి, వేరే దేశం నుంచి కేంద్రం ద్వారా పైసలు వస్తాయి. వినండి, వేరే దేశం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రాలకు పైసలు వస్తాయి. మీరు ఎప్పుడన్నా విన్నారా? సపోజ్ ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి జపాన్కు సంబంధించినటువంటి జికా అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ స్కీమ్ రన్ చేయడానికి లేదా ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి వరల్డ్ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇస్తుంది అని విన్నారా? వెళ్ళలేదు చెప్పండి. నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ చెప్పండి. మీరు విన్నారా? అవే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే. సో కేంద్ర ప్రభుత్వం నుంచి, అదర్ కంట్రీస్ కంపెనీస్ కానీ ఇతర దేశాల నుంచి కేంద్రానికి మనీ వస్తుంది, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తుంది. వాటినే మనము ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే విదేశస్తుల సహాయాన్ని పొందుతున్న ప్రాజెక్ట్స్ అని. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ అంటే ఆ ప్రాజెక్ట్స్ ని రన్ చేయడానికి విదేశస్తులు కొంత పైసలు ఇస్తున్నారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఇందాక ఎవరు ఆ క్వశ్చన్ అడిగారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ని ఒకప్పుడు డెవలప్ చేయడానికి జికా వాళ్ళు కూడా ఫండ్స్ ఇచ్చారు. చైతు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ని డెవలప్ చేయడానికి ఒకసారి జపాన్కు సంబంధించిన జికా కంపెనీ కూడా మనకి ఫండ్స్ ఇచ్చింది. ఐడియా ఉందా? జికా కంపెనీ మనకి ఫండ్స్ ఇచ్చింది. ఐడియా ఉందా లేదా? దట్స్ ఇట్. క్లియర్. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ రాసుకోండి చిన్న. స్టేట్స్ ఎక్స్పెండిచర్, రాష్ట్రం యొక్క వ్యయం. గుర్తుపెట్టుకోండి, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటటువంటి పైసల్లో మొదటిది ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, 2 కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే సహాయక నిధులు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సహాయక నిధులు. ఓకేనా? దట్స్ ఇట్.
నెక్స్ట్ రాసుకోండి. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. స్టేట్ ఎక్స్పెండిచర్ ఒకసారి రాసుకోండి. రాష్ట్ర వ్యయం. స్టేట్స్ ఎక్స్పెండిచర్. స్టేట్స్ ఎక్స్పెండిచర్ రాష్ట్ర వ్యయం. ఓకేనా? అయితే స్టేట్ ఎక్స్పెండిచర్లో ఎక్స్పెండిచర్ అంటే ఏంటి చిన్న? ఎక్స్పెండిచర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది ఏమన్నా ఐడియా ఉందా? వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది ఏమన్నా ఐడియా ఉందా? అయితే ఇక్కడ గమనించండి చిన్న. సో ఒకసారి చెప్తాను, మీరు రాసుకోండి చిన్న. టోటల్ ఎక్స్పెండిచర్ ఒకటి రాసుకోండి. టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ అమ్మా, మొత్తం నేను చెప్పేది టోటల్ ఎక్స్పెండిచర్ చెప్తున్నా. టోటల్ ఎక్స్పెండిచర్ బ్రాకెట్లో ఎక్స్క్లూడింగ్ వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటో చెప్తా వినండి. ఎస్, నిన్న క్లాస్లో చెప్పుకుంటా. రమణ ఎకానమీ యాప్లో మీకు సెబీ షేర్ మార్కెట్ స్టార్ట్ చేశాను కాబట్టి అందులో చెప్పుకుంటాను, వినండి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలల కాలానికి 3 months 3 నెలల కాలానికి మార్కెట్ నుంచి కాదు, ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. దాన్నే వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. ఏంటి? కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి 3 months 3 నెలల కాలానికి అప్పు తెచ్చుకుంటాం. దాన్ని మనము వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాం. దాన్ని ఏమంటాం చిన్న? వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాం. ఓకేనా? అయితే దాన్ని తీసేస్తున్నాం. వేజ్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్నాం కదా. అయితే మీరు అనొచ్చు, సార్ అది లోను కదా సార్, లోను ఇన్కంలో కదా చూపిస్తాం అని మీరు అంటారు. లోన్ మీరే అన్నారు, లోన్ అనేది ఇన్కమ్ కదా, ఎక్స్పెండిచర్లో ఎందుకు ఎక్స్క్లూడ్ చేయాలి? ఎస్, నిజమే. బట్ అసలు ఫీజల్ డెఫిషియెంట్ అసలు కౌంట్ కూడా చేయరు. దాన్ని మీకు తెలుసు తెలీదు. మీకు సెబీ షేర్ మార్కెట్ చెప్పేటప్పుడు చెప్తా. ఆర్బీఐ ఏం చెప్పింది వినండి. ఆర్బీఐ ఏం చెప్పింది? వేజ్ అండ్ మీన్స్ ఎస్ టెంపరరీ, దాన్ని కన్సిడర్ చేయము, దాన్ని అప్పుగా కన్సిడర్ చేయము. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద నుంచి వినండి. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద మనం తీసుకున్నటువంటి లోన్ని లోన్గా కన్సిడర్ చేయరు. అందుకనే దాన్ని ఫీజల్ డెఫిషియెంట్, కోశలోటులో కూడా చూపించరు. 3 నెలల కాలానికి తెచ్చుకుంటాం, మళ్ళీ రీపే చేస్తాం. అంటే ఒక చేయబోదులు అంతే, జస్ట్ చేయబోదులు. మన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా, అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ 3 నెలల కాలానికి తెచ్చుకుంటుంది, మళ్ళీ పే చేయాలి. 3 నెలల కాలానికి తెచ్చుకోవాలి, మళ్ళీ పే చేయాలి. అది కాబట్టి దాన్ని అప్పుగా పరిగణించకూడదు, దేనిగా పరిగణించవద్దు, పక్కన పెట్టండి. సరే రాసుకోండి. స్టేట్ ఎక్స్పెండిచర్. ఓకేనా? స్టేట్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత? టోటల్ ఎక్స్పెండిచర్ బై ద స్టేట్ అనేది ఎంత ఉంది రాసుకోండి. రాసుకోండి. స్టేట్ ఎక్స్పెండిచర్ ఎంత? టోటల్ ఎక్స్పెండిచర్ అనేది మీరు రాసుకుంటే చిన్న, టోటల్ ఎక్స్పెండిచర్. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021-22. ఓకేనా? ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021, సరే ఫస్ట్ ఇది రాసుకోండి. ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ అంటే డెప్ట్ రీపేమెంట్. ఓకే, ఎస్, అక్కడ రాసుకోండి. టోటల్ ఎక్స్పెండిచర్ బై ద స్టేట్ ప్లస్ పెట్టుకోండి. డెప్ట్ రీపేమెంట్ కూడా అంటే అప్పులు చెల్లించడం కూడా వ్యయమే కాబట్టి రాసుకోండి. పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్ మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను. లోన్ రీపేమెంట్ అనేది ఎక్స్పెండిచరా కాదా? లోన్ రీపేమెంట్ అనేది ఎక్స్పెండిచరా కాదా? ఎస్, ఎక్స్పెండిచర్. సో 2022-23 గాను టోటల్గా మన ఎక్స్పెండిచర్ అనేది ఎంత?
టోటల్గా మన ఎక్స్పెండిచర్ అనేది ఎంత అంటే 2,24,219 కోట్లు. ఎంత చిన్న మొత్తం మన ఎక్స్పెండిచర్ ఎంత? మొత్తం మన ఎక్స్పెండిచర్ ఎంత చిన్న? 2,24,219 కోట్లు. అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పుంటా, వినండి. సిఎస్బి స్టూడెంట్స్ ఉన్నారా? సిఎస్బి స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ క్లాసులో చెప్పున్నా. ఏం చెప్పాను? లోన్ రీపేమెంట్ అనేది ఎక్స్పెండిచరా కాదా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుందా? ఎక్స్పెండిచర్ కదా. లోన్ రీపేమెంట్, లోన్ తీసుకుంటే ఇన్కమ్, లోన్ తీసుకుంటే ఇన్కమ్, లోన్ రీపేమెంట్ అనేది ఎక్స్పెండిచర్ కిందకి వస్తుందని చెప్పానా లేదా? త్వరగా చెప్పండి ప్లీజ్. నాగలక్ష్మి, నానాజీ, మిగిలిన పిల్లకాయలు, ఉమాభారతి, వెరీ గుడ్, పర్వీన్, ఎస్ చెప్పాను. కాబట్టి రాసుకోండి. సో ఓవరాల్గా ఎక్స్పెండిచర్ ఎంత? ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత? మీరు గుర్తుపెట్టుకోండి, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం ఖర్చు వచ్చేసి 2,24,219 కోట్లు. కాబట్టి అందులో దేని మీద ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది ఒకసారి చూద్దాం. దేని మీద ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అందులో ఒకసారి రాసుకోండి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మన మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత? మన ఎక్స్పెండిచర్ ఎంత? టోటల్ ఎక్స్పెండిచరు 2,24,219 కోట్లు. ఇందులో ఎంత ఉంది ఎక్స్పెండిచరు? ఒక్కొక్కటి చూద్దాం. మొదటిగా రెవెన్యూ ఎక్స్పెండిచర్. మీకు ఆల్రెడీ చెప్పాను, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వలన ఎలాంటి అసెట్స్ క్రియేట్ అవ్వవు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వలన ఎలాంటి అసెట్స్ క్రియేట్ అవ్వవు. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుంటాను? పెన్షన్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీలు ఇవ్వడం, ఇలాంటివి. అవునా కాదా? ఎగ్జాంపుల్గా మీకు చెప్పుంటాను. పెన్షన్స్ ఇవ్వడము కానీ, అలాగే సబ్సిడీలు ఇవ్వడము, శాలరీస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే. మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? బుర్ర పాడవుద్ది ఒక్కొక్కరికి. 2,05,556 కోట్లు. చూడండి, మన ఎక్స్పెండిచర్లో, మన ఆంధ్రప్రదేశ్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్లో సుమారుగా 2,05,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్. అది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో రాసుకోండి. క్యాపిటల్ అవుట్లే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో రాసుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అసెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అసెట్స్, ఆస్తులు సృష్టించబడతాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల. అయితే మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాసుకుంటే 16,847 కోట్లు. అలాగే ఇంకా లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మనం వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తాం కదా అయ్యా, మనం వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తామా ఇవ్వవా? అయ్యా మీకు చెప్పుంటా, యూనియన్ గవర్నమెంట్ వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తుంది. దాన్ని మీకు ఎక్కడ చూపించాను అయ్యా? లాస్ట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దగ్గర చూపించుంటాను. అవునా అయ్యా? యూనియన్ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది. బడ్జెట్ అండ్ టాక్సేషన్ చెప్పేటప్పుడు యూనియన్ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది అయ్యా. ఆ లోన్స్ని నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దగ్గర చూపించాను. కాబట్టి లోన్స్ అడ్వాన్సెస్ రెండు కూడా సినానిమ్స్. లోన్స్, అడ్వాన్సెస్ ఈ రెండు పదాలు సినానిమ్స్. అంటే యూనియన్ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది. ఎక్స్పెండిచరే కదా, ఎక్స్పెండిచర్ ఎంత? 1,816 కోట్ల రూపాయలు. 1,816 కోట్ల రూపాయలు. అలాగే 2021-22 గాను 2021-22 గాను మన టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? మన టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి రాసుకోండి, 1,77,674 కోట్లు.
అయితే ఇందులో దేని వాటా ఎంత? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎగ్జామ్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది ఎక్కువ ఉందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. 1,59,163 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇక్కడ ఇచ్చినటువంటి పదము క్యాపిటల్ అవుట్లే అని ఇచ్చాడు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 16,373 కోట్లు. 16,373 కోట్లు. ఓకేనా? 16,373 కోట్లు. ఆ తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 2,138 కోట్లు. 2,138 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది దారుణంగా ఉంది. పనికి మాలినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. నేను ఆల్రెడీ చెప్పుకుంటా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది అనవసరం. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేకుండా ఉండకూడదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉంటుందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రాసుకోండి. ఫ్రమ్ 2020-21 2020-21 నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ అని రాసుకోండి. 2020-21 నుంచి అంటే 2020 కానీ 21-22 చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచరు పెరుగుతుంది అని రాసుకోండి. ఇయర్ బై ఇయర్ 2021-22 ఈ విధంగా ఇయర్ బై ఇయర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అని రాసుకోండి. ఓకేనా? రాసుకున్నారా? నెక్స్ట్ రాసుకోండి చిన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి? డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ రాసుకోండి. డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు మరియు వడ్డీ చెల్లింపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు మరియు వడ్డీ చెల్లింపుల గురించి ఒకసారి రాసుకోండి. ఓకేనా? అందులో రాయండి టోటల్ డెప్ట్. మన మొత్తం అప్పు ఎంత? టోటల్ డెప్ట్ మన టోటల్ డెప్ట్ ఎంత రాసుకోండి. మన మొత్తం అప్పు ఎంత? 3,78,087 కోట్లు. బ్రాకెట్లో రాసుకోండి. బై ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 2021-22 ఆర్థిక సంవత్సరం ఎండింగ్ నాటికి ఎంత ఉంది? 3 లక్షలు. అలాగే నెక్స్ట్ రాసుకోండి 4,26,234 crores. ఇది రాసుకోండి బ్రాకెట్లో. బై ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 2022-23 ఎండింగ్ నాటికి మన అప్పు 4,26,234 కోట్లు. ఓకేనా? దట్స్ ఇట్. అయితే మన డెప్ట్ సోర్సెస్ ఏంటి? మనం ఎక్కడి నుంచి రుణాలు తెచ్చుకుంటున్నాము? అందులో మార్కెట్ లోన్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని జారీ చేయడం ద్వారా, అలాగే సెంట్రల్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తెచ్చుకుంటున్నాము. అలాగే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి యోజనలో మనం డబ్బులు పెడుతున్నాం. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టిన డబ్బుల్ని కేంద్రము రాష్ట్రము అప్పులుగా తీసుకుంటుంది. అలాగే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో మనం డబ్బులు పెడతాం.
మనం ప్రతి నెల ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు పెడతాం, దాన్ని గవర్నమెంట్ అప్పుగా తీసుకొని మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. అండ్ అదర్స్, ఇలాగా రకరకాల సోర్సుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చుకుంటున్నాయి. ఓకేనా? అర్థమైందా చిన్న? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2022-23 ఏంది దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం 2022-23 కదా ఇది. ఎస్, ఇందులో ఏ లోన్స్ ఎంత అనేది చూద్దాం. ఇందులో ఏ లోన్స్ ఎంత ఉన్నాయి అనేది చూస్తే బుర్ర పాడవుద్ది. ఒక్కొక్కరు బుర్ర పాడవ్వాలా. ఈ 4,26,234 కోట్ల రూపాయల్లో మార్కెట్ లోన్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీసు వీటిని ఇష్యూ చేసి, ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ట్రెజరీ బిల్స్ని జారీ చేయలేవు, కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం గవర్నమెంట్ సెక్యూరిటీస్నే జారీ చేయగలవు, కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే మార్కెట్ లోన్స్ ఈ సెక్యూరిటీస్ని ఇష్యూ చేయడం వల్ల, సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి తెచ్చుకున్న రుణాలు గమనిస్తే చిన్న మైండ్ బ్లోయింగ్. మార్కెట్ లోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3,11,215 కోట్లు, అంటే సుమారుగా 73%. మన అప్పు ఎంత? 2022-23 ఎండింగ్ నాటికి మన అప్పు ఎంత? 4,26,234 కోట్లు. మీడియా చెప్పినట్టు కాదులే. మన ఇండియాలో ఉన్న, మన ఏపీలో ఉన్న దరిద్ర కోట్లు మీడియాలు ఉంటాయి కదా, 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు చెప్తుంటాయి కదా, అవి కాదులే ఇది. యాజ్ పర్ ఆర్బీఐ రిపోర్ట్లు ఇవన్నీ కూడా. సో మార్కెట్ లోన్స్, మార్కెట్ నుంచి ఎంతకు తెచ్చుకున్నారు అంటే అన్ని కలిపి, అన్ని గవర్నమెంట్లు కలిపివి. ఓకేనా? పక్కన పెట్టాను, అన్ని గవర్నమెంట్లు కలిపి మార్కెట్ లోన్స్. మార్కెట్ నుంచి 3,11,000 తెచ్చుకున్నారు. అంటే టోటల్ డెప్ట్, మొత్తం రుణాల్లో దీని వాటా 73%. సంజయ్, అలాగే నెక్స్ట్ రాసుకోండి చిన్న. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. ఇంట్రెస్ట్ పేమెంట్. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు మన వాళ్ళు? ఇంట్రెస్ట్ కింద 25,288 కోట్లు పే చేస్తున్నారు. ఓకేనా? ఇంట్రెస్ట్ కింద ఎంత పే చేస్తున్నారు? 2,000 నిమిషం కాదు, ఒక్క నిమిషం. అది స్ట్రైక్ అవుట్ చేయండి చిన్న, ఇది స్ట్రైక్ అవుట్ చేయండి, తర్వాత రాసుకోండి. మన పబ్లిక్ డెప్లో నెక్స్ట్ రాసుకోండి. పబ్లిక్ డెప్లో నెక్స్ట్ 13% అదర్ సోర్సెస్ నుంచి 13% ఉంది. అంటే 4,26,000 కోట్ల రూపాయలు 13% వేరే సోర్సెస్ నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి చిన్న. నెక్స్ట్ రాసుకోండి. ప్రావిడెంట్ ఫండ్ నుంచి మనం మొత్తం తెచ్చుకున్న రుణాల్లో ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంత తెచ్చుకున్నామంటే 7% తెచ్చుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం గమనించినట్లయితే చిన్న సెంట్రల్ లోన్స్, మనం మొత్తం తెచ్చుకున్న రుణాల్లో 5% కేంద్రం నుంచి తెచ్చుకున్నాం. అలాగే మనం మొత్తం తెచ్చుకున్న రుణాల్లో స్మాల్ సేవింగ్స్ లోన్స్ వచ్చేసి 2%. మనం మొత్తం తెచ్చుకున్న రుణాల్లో స్మాల్ సేవింగ్స్ నుంచి ఎంత తెచ్చుకున్నాం? 2%. రాసుకోండి. ఎస్, నెక్స్ట్ అలాగే మరొకటి రాసుకోండి. ఇంట్రెస్ట్ పేమెంట్. మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము? మనం తెచ్చుకున్న రుణాలకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము? 2022-23 గాను మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేశాము రాసుకోండి. 25,288 కోట్లు పే చేశాము. అలాగే ఫర్ 2022-23
23కి గాను ఫర్ 2021-22 రాసుకోండి చిన్న. ఫర్ 2021 ఎవరు రైట్ 2021-22 గాను రాసుకోండి. 22,165 crores ఇంట్రెస్ట్ పేమెంట్కి పే చేశాము. 22,000 crores. ఓకే, అయితే మన అవుట్ స్టాండింగ్ డెప్ట్ అంటే అందరూ చేసిన అప్పులు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిపి చేసిన అప్పులు జిఎస్డిపిలో ఎంత శాతం ఉన్నాయో రాసుకోండి. ద డెప్ట్ అవుట్ స్టాండింగ్ నెక్స్ట్ ద డెప్ట్ అవుట్ స్టాండింగ్ లేకపోతే అవుట్ స్టాండింగ్ డెప్ట్. అవుట్ స్టాండింగ్ డెప్ట్ అంటే అందరూ కలిసినవి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసినవి. అవుట్ స్టాండింగ్ డెప్ట్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ డెప్ట్ యాజ్ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి. జిఎస్డిపి 100 కోట్లు అయితే అందులో మన అప్పు ఎంత శాతం ఉంది? జిఎస్డిపి అనేది 100 కోట్లు అయితే 100 కోట్లు అనుకుంటే అందులో మన అప్పు ఎంత ఉందో రాసుకోండి. సో ప్లీజ్ నోట్ డౌన్ చిన్న. 2022-23కి గాను 32.35% ఉంది. అంటే మన జిఎస్డిపి 100 రూపాయలు అనుకుంటే అందులో 32 రూపాయలు మన అప్పే ఉంది. అలాగే 2021-22 గాను జిఎస్డిపి లోపు మన అప్పు ఎంత? జిఎస్డిపిలో మన అప్పు 31.46%. గుర్తుపెట్టుకోవాలి, ఇది 2022-23 డేటా గుర్తుపెట్టుకో. ఇంట్రెస్ట్ పేమెంట్ గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు, కానీ అప్పు మన జిఎస్డిపిలో అప్పు ఎంత? చెప్పండి రా చిన్న. జిఎస్డిపిలో అప్పు ఎంత? జిఎస్డిపిలో 32.35%. 32.35%. ఓకే, మన రుణాల్లో హైయెస్ట్ మనం ఏ సోర్స్ నుంచి తెచ్చుకున్నాం? ఎక్కడి నుంచి మనం ఎక్కువ రుణాలు తెచ్చుకున్నాం? మార్కెట్ లోన్స్. అది ఓకేనా, మార్కెట్ లోన్స్ అంటే ఇంకా ఆర్బీఐ ఇవి కూడా కలిసి ఉంటాయి. ఇంకా అన్ని ఆర్బీఐ మార్కెట్ లోన్స్ అంటే అందరూ కలిసి ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లోన్స్ అంటే ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకున్నవి, బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చుకున్నవి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా తెచ్చుకున్నవి అన్నీ కలిసి ఉంటాయి. ఎక్కడికి మీకు అర్థమైందా? నాకు ఒక్క మాట చెప్పండి, ఎక్కడికి మీకు చెప్పిన దాంట్లో అర్థమైందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పిన దాంట్లో అర్థమైందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? జల్దీ బతావో. త్వరగా చెప్పండి. ఎవ్రీవన్ అందరూ ఒకసారి చెప్తే నేను నెక్స్ట్ వెళ్తాను. ఓకే, ఎస్, 1 minute మా. సో గివ్ మీ 1 second. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. చెప్పాను కదా, సేమ్ అని చెప్పాను కదమ్మా, సేమ్ అని చెప్పాను. గివ్ మీ 1 second guys. నెక్స్ట్ రాసుకోండి. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. 2022-23 ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ చేశారు? ఓకే, ఇప్పుడు నేను చెప్పేది కూడా రాసుకోండి ఒకసారి. నేను చెప్పే టేబుల్ వేసుకోండి ఒకసారి. డెఫిషియట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ సైడింగ్ పెట్టుకొని రాసుకోండి. డెఫిషియట్స్ అంటే లోటులు,
డెఫిషియట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. డెఫిషియట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మన లోటులు అంటే రెవెన్యూ లోటు, కోశ లోటు కానీ అలాగే మిగిలిన ఇంట్రెస్ట్ పేమెంట్లు రాసుకోండి ఒకసారి. ఈ చెత్త పొలిటీషియన్స్ ఉంటారు చూసారా, ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఉంటారు, దొంగలు వీళ్ళందరూ, పిచ్చిముండా కొడుకులు. ఓకేనా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు మీద, చంద్రబాబు ఏమో జగన్ మీద, మధ్యలో హౌలాగాళ్ళు పార్టీ సపోర్టర్స్, హౌలాగాళ్ళు అంతే, ఎర్రి పప్పలు వీళ్ళు. వీళ్ళంతా కొండగూరులు ఇంకొకరు లేరు. రాసుకోండి. ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020-21 2020-21లో ఎంత పే చేస్తున్నాం? ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం? 20,18 కోట్లు. మన రెవెన్యూ డెఫిషియట్ అంత డెఫిషియట్ అమ్మా. రెవెన్యూ డెఫిషియట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఇన్కమ్. అంటే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, మన రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉంది. ఓకేనా? ఎస్, రాసుకోండి. 35,540 కోట్లు. ఓకేనా? ఫీజల్ డెఫిషియట్ ఎంత? మొత్తం కోశలోటు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు కలపాలి. అలాగే రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్ రెండు తీసుకోవాలి. సో రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది. రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది. ఓకేనా? అది నేను మళ్ళీ చెప్తాను, మీకు అర్థమవుతుంది, రాసుకోండి. 55,167 కోట్లు. ఇండియన్ ఎకానమీ విన్నారు ఆల్రెడీ. ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ విన్న వాళ్ళకి ఇది చాలా క్లియర్గా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ విన్న వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ రాసుకోండి. ఇంట్రెస్ట్ పేమెంట్ 22,165 కోట్లు. అలాగే ఇక్కడ రెవెన్యూ డెఫిషియట్ చూస్తే 8,611 కోట్లు. ఫీజల్ డెఫిషియట్ 25,011 కోట్లు. నెక్స్ట్ అలాగే 22-23 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఇంట్రెస్ట్ పేమెంట్ 25,288 కోట్లు. అంతే కదా? ప్రతి సంవత్సరం అప్పు పెరుగుతుంది కాబట్టి ఇది కూడా పెరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. అలాగే రెవెన్యూ డెఫిషియట్ 29,108 కోట్లు. అలాగే ఫీజల్ డెఫిషియట్ 47,717 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిషియట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది? నో. ఆంధ్రప్రదేశ్ ఫీజల్ డెఫిషియట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది? నో. ఇంట్రెస్ట్ పేమెంట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది? ఎస్. అర్థమైందా? చెప్పండి చిన్న, అర్థమైందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఇందులో ఏమైనా అర్థం కాని ఉంటే నాకు మెసేజ్ చేయండి త్వరగా. ఇందులో ఏమైనా అర్థం కాని ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎవరికైనా ఇందులో అర్థం కాని ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఒకటే చెప్తున్నా, ఫీజల్ డెఫిషియట్ అంటే వినండి క్లియర్గా, కొంతమంది తెలియకపోవచ్చు, మళ్ళీ చెప్తా. ఫీజల్ డెఫిషియట్ అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, మొత్తం ఇన్కమ్ తక్కువ ఉంది. మళ్ళీ చెప్పండి, చూడండి, రికార్డెడ్ వీడియో అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? రికార్డెడ్ వీడియో అవైలబిలిటీ ఉంటుంది, చూడండి. మొత్తం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. నేను ఇంకోటి చెప్తున్నా, ఇన్ కేసు మీరు ఎక్కడన్నా స్టూడెంట్స్ అయితే ప్రీవియస్ వీడియోలు చూడాలి, లేకపోతే ఎకానమీ అర్థం కాదు. నేను ప్రీవియస్గా మీకు చాలా క్లియర్గా అన్ని డివైడ్ చేసి చెప్తా. ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ చెప్తా. మీరు అవి చూసుకొని రావాలి, చూసుకొని వినాలా క్లాసులు అనేవి.
ఓకే, ఇంకొకసారి చెప్తున్నా వినండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. దేంతో కంపేర్ చేస్తే? రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సబ్సిడీలు, పెన్షన్లు. రెవెన్యూ ఇన్కమ్ అంటే ట్యాక్సులు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, మనకి ట్యాక్సులు వీటి ద్వారా వచ్చే ఆదాయం తక్కువ ఉంది, కాబట్టి దాన్ని రెవెన్యూ డెఫిషియట్ అంటాం. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ 150 రూపాయలు, ఇన్కమ్ ఏమో 100 రూపాయలు, ఈజ్ ఈక్వల్ ఎంత? -50. అలాగే మీకు ఫీజల్ డెఫిషియట్ అంటే రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 200 మైనస్ రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 150 ఈజ్ ఈక్వల్ టు -50 కోట్లు. దట్స్ ఇట్. ఒకసారి ఇండియన్ ఎకానమీ చూడండి మీరు, ఎవరైతే చూడలేదు. జ్యోతి, ఒకసారి మీరు సిఎస్బి స్టూడెంట్సా? జ్యోతి మీరు సిఎస్బి స్టూడెంటా? ప్లీజ్ ఒకసారి చెప్పండి జ్యోతి, మీరు సిఎస్బి స్టూడెంటా? అయితే మీకు నేను బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్లో లాస్ట్ నుంచి 3వ వీడియోలు ఇవన్నీ చెప్పుకుంటాను. ఒకసారి మీరు చూడండి, అవి చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? జ్యోతి, నాకు రిప్లై రాలేదు మీ నుంచి. మీరు సిఎస్బి స్టూడెంటా, ఎక్కడ స్టూడెంట్ ఒకసారి చెప్తే నాకు క్లారిటీ వస్తుంది. ఎస్, ఓకే ఓకే జ్యోతి, మీకు బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ అయిపోయింది. బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్లో లాస్ట్ నుంచి 2వ వీడియో కానీ 3వ వీడియో కానీ చూడండి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. అందుకే నేను చెప్పేది, అవి క్లియర్గా ఉండాలి. అవి క్లియర్గా ఉంటే ఇవి క్లియర్ అయిపోతాయి. ఓకేనా? దట్స్ ఇట్. ఎందుకు తగ్గిందంటే, ఎక్స్పెండిచర్ ఎందుకు తగ్గిందంటే మనం ఏం చెప్పలేం కదా, ఏమో రీజన్స్ ఉండదు. యూనియన్ గవర్నమెంట్ అయితే లిస్ట్ అవుట్ ఇస్తుంది, వీళ్ళైతే లిస్ట్ అవుట్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మీకు ఇండియన్ ఎకానమీలో చెప్పిన సబ్సిడీ అంటే చూడండి, అక్కడ మనకి సబ్సిడీలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది, కాబట్టి ఎక్స్పెండిచర్ పెరిగింది. ఉక్రెయిన్ రష్యా క్రైసిస్ వలన ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగింది. ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. కానీ స్టేట్ ఎకానమీలు అవన్నీ ఇవ్వరే. స్టేట్ ఎకానమీలు అవన్నీ ఇవ్వరు. ఇన్కేస్ స్టేట్ ఎకానమీలు ఇచ్చారనుకోండి, మనం చెప్పుకోవచ్చు. ఓకేనా చిన్న? క్లియరే అందరికీ? క్లియరేనా? అంటే నేను చెప్పేది కొంచెం హార్ష్గా ఉండొచ్చు మీకు, బట్ మన మాటలే అంత. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు జారీ చేసేటటువంటి ఎకనామిక్ సర్వేలో అవన్నీ మెన్షన్ చేయరు. ఓకేనా? మీకు ఏమైనా రీజన్స్ కావాలనుకుంటే ఒకసారి మీరు చూడండి, ఎందుకని రెవెన్యూ డెఫిషియట్ తగ్గింది అనే రీజన్స్ కావాలంటే చూడండి. ఎందుకంటే గవర్నమెంటే చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. గవర్నమెంట్ చెప్పాలి, ఈ కారణంగా మేము రెవెన్యూ డెఫిషియట్ తగ్గించాము, ఈ కారణంగా మా ఫిజల్ డెఫిషియట్ తగ్గింది అనేది వాళ్ళు చెప్పాలి. అదే మీరు యూనియన్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే తీసుకోండి. యూనియన్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేలో ఏముంటుందంటే, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వలన యూరియా ధరలు పెరగడము, తద్వారా మా సబ్సిడీలు పెరిగాయి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనని పొడిగించాల్సి వచ్చింది. ఓకే, ఇలాంటివి చెప్తారు, రీజన్స్ చెప్తారు. బట్ స్టేట్ గవర్నమెంట్ అసలు పట్టించుకోదు అవన్నీ కూడా. అందుకని మనకి క్లియర్ ఇండికేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ. We will meet tomorrow. Thank you so much. Bye-bye. I hope you guys are enjoy the session. ఇక్కడతో పబ్లిక్ ఫైనాన్స్ అయిపోయింది. పబ్లిక్ ఫైనాన్స్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఏ టాపిక్ చెప్తాననేది రేపు చెప్తాను. టైటిల్ ఇస్తాను. రేపు ఏ టాపిక్ చెప్తాననే దాని గురించి టైటిల్ ఇస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.